హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జో స్టడీ క్లబ్ యూట్యూబ్ ఛానల్. సో మన లాస్ట్ క్లాస్లో జూలై 21వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అని మనం డీల్ చేయడం జరిగింది. సో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనకి కంటిన్యూషన్గా మరికొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేవి మనం చూద్దాం. సో వాటిలో ఫస్ట్ వన్, సో మన దేశానికి చెందిన మన దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన గ్రామాన్ని పుస్తక గ్రామంగా ప్రకటించారు అనేది ఫస్ట్ అంశం. ఆ గ్రామంలో ప్రధానంగా ఏరియాస్ని బ్లాకులుగా డివైడ్ చేసి ప్రతి బ్లాక్కి అత్యున్నత స్థాయిలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ గ్రామాల్లో నివసించే విద్యార్థులు కావచ్చు, లేదా వ్యక్తులు లేదా మహిళలు కావచ్చు, పుస్తక పఠన అభివృద్ధి అనేది అధికంగా ఉండడం వల్ల ఆ గ్రామాన్ని పుస్తక గ్రామంగా ప్రకటించారు. సో ఆ గ్రామం పేరేంటి, అది ఏ రాష్ట్రంలో కలదు, అది ఏ జిల్లాలో కలదు అనేది మనం చూద్దాం. సో దేశంలోని ఏ గ్రామాన్ని పుస్తక గ్రామంగా రీసెంట్గా ప్రకటించారంటే పెరాంకులా అనే గ్రామాన్ని పుస్తక గ్రామంగా రీసెంట్గా ప్రకటించడం జరిగిందండి. సో ఈ పెరాంకులా అనే గ్రామం ఏ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది, ఏ జిల్లాకి సంబంధించి వస్తుందనే చూద్దాం. సో రాష్ట్రం పేరు కనుక తీసుకుంటే కేరళ రాష్ట్రంలోని కొల్లాం జిల్లాకి చెందిన పెరాంకులా అనే గ్రామాన్ని పుస్తక గ్రామంగా ప్రకటించారు. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అధికంగా పుస్తక పఠన అంశాలనేవి అభివృద్ధి చెందడమే దీని యొక్క ప్రధాన అంశంగా మనం చెప్తాం. సో ఇది ఫస్ట్ కరెంట్ అఫైర్గా మనం చెప్తాం. సో మనకి వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డేగా ఏప్రిల్ 23వ తేదీని మనం చెప్తాం. వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే. సో 2021 యొక్క నినాదం కనుక తీసుకుంటే, వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే యొక్క నినాదం కనుక తీసుకుంటే టు షేర్ ఏ స్టోరీ అని వస్తుందండి. టు షేర్ ఏ స్టోరీ అనేది 2021 వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే యొక్క నినాదంగా చెప్తారు. సో క్వశ్చన్ అడగచ్చు, భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన గ్రామాన్ని ఏ రాష్ట్రానికి చెందిన గ్రామాన్ని పుస్తక గ్రామంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించిందంటే పెరాంకులా అని చెప్పచ్చు. సో రాష్ట్రం పేరు కేరళ, ఏ జిల్లాకి సంబంధించి వస్తుందంటే కొల్లాం. సో మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యంత ఎక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రం ఏదంటే కేరళ. సో కేరళ రాష్ట్రం యొక్క అక్షరాస్యత శాతం ఎంతంటే 94%. కేవలం అక్షరాస్యత శాతం పరంగానే కాకుండా భారతదేశంలో ఫిమేల్ అండ్ మేల్ రేషియోస్ పరంగా కూడా ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటుందంటే కేరళ. సో కేరళ రాష్ట్రంలో మేల్స్ కంటే ఫిమేల్స్ ఎక్కువ, అదేవిధంగా దేశంలోనే అత్యంత ఎక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా కేరళ రాష్ట్రాన్ని మనం చెప్పచ్చు. సో అతి తక్కువ అక్షరాస్యత శాతం ఉన్న రాష్ట్రం ఏదంటే 2011 జనాభా లెక్కల ప్రకారం బీహార్ అనే రాష్ట్రం వస్తుందండి, 63%. సో భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి పరంగా కేరళ ఫస్ట్ ప్లేస్ అయితే లాస్ట్ ఎవరంటే హర్యానా. సో హర్యానా రాష్ట్రంలో మేల్స్ కంటే ఫిమేల్స్ యొక్క నెంబర్ అనేది బాగా తక్కువ. సో హర్యానాని లోయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్గా చెప్తే కేరళని హైయెస్ట్ సెక్స్ రేషియో స్టేట్గా చెప్తారు. సో అతి తక్కువ అక్షరాస్యత శాతం కలిగిన రాష్ట్రంగా బీహార్ అనే రాష్ట్రాన్ని చెప్తే కేరళని హైయెస్ట్ అని చెప్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అని చెప్తున్న ఈ పాయింట్స్ అన్నీ. సో మనకి ప్రస్తుత కేంద్ర
మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఎవరు అనేది ఈ సందర్భానుసారం మనకు తెలియాలి. కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి. కేంద్ర విద్యా మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ఎవరంటే ధర్మేంద్ర ప్రధాన్ అనే పేరు వస్తుంది. ధర్మేంద్ర ప్రధాన్. సో ధర్మేంద్ర ప్రధాన్ అనే పర్సన్ని కేంద్ర విద్యాశాఖ మరియు నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా చెప్తారు. సో ధర్మేంద్ర ప్రధాన్ యొక్క నియోజకవర్గం ఎక్కడొస్తుందంటే, సో ధర్మేంద్ర ప్రధాన్ ప్రీవియస్లీ పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేసేవాడు. రీసెంట్గా క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ఈయన్ని కేంద్ర విద్యాశాఖ నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రకటించడం జరిగింది. సో ఈ పాయింట్ అనేది మనకి ప్రధానంగా తెలియాలి. సో మనకి దేశవ్యాప్తంగా నైపుణ్యాభివృద్ధి శిక్షని అభివృద్ధి చేయటానికి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం పేరు ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన. సో ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన దేశవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ అభివృద్ధికి సంబంధించి ప్రవేశపెట్టిన పథకంగా చెప్తారు. ఈ ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 2015. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులకి నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాలనేది ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశంగా చెప్తాం. సో కేరళ రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరంటే పినారయి విజయన్ అనే పేరు వస్తుంది. సో పినారయి విజయన్ అనే పర్సన్ కేరళ రాష్ట్రానికి సీఎం అయితే, కేరళ రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ ఎవరంటే ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అనే పేరు వస్తుంది. సో ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అనే పర్సన్ని గవర్నర్గా, పినారయి విజయన్ని సీఎంగా మనం చెప్పచ్చు. సో జూలై 21వ తేదీ జూలై 2021కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో, కంటిన్యూషన్ కరెంట్ అఫైర్స్లో ఇది ఫస్ట్. సో మనకి నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది నవంబర్ 11వ తేదీ వస్తుందండి. జాతీయ విద్యారంగ దినోత్సవం. సో మనకి జాతీయ విద్యారంగ దినోత్సవం అన్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క జయంతి అన్న ఒకటే. ఎప్పుడు వస్తుందంటే నవంబర్ 11. సో ఈ పాయింట్స్ కూడా మనకి ప్రధానంగా తెలియాలి. సో మన దేశానికి సంబంధించి విద్యారంగ అంశాలకి సంబంధించి వచ్చే సంస్థల్లో ప్రధానమైన సంస్థగా సిబిఎస్ఈ అనే సంస్థని మనం చెప్తాం. సో సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్కి ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే ప్రదీప్ కుమార్ జోషి అనే పేరు వస్తుంది. సో ప్రదీప్ కుమార్ జోషి అనే పర్సన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క చైర్మన్గా చెప్తారు. ఈ సిబిఎస్ఈ అనే సంస్థని స్థాపించింది 1962. హెడ్ క్వార్టర్ ఢిల్లీ అని. ఈ సందర్భానుసారం దీని గురించి కూడా మనకు తెలియాలి. సో ఈ పాయింట్స్ అన్నీ మనకి ఇంటర్లింకింగ్గా వస్తాయి. సో థీమ్ అనేది ఇంపార్టెంట్. వరల్డ్ బుక్ అండ్ కాపీ రైట్స్ డే యొక్క థీమ్ వస్తుందంటే టు షేర్ ఏ స్టోరీ అనే చెప్పచ్చు. ఏ డేట్ని వస్తుందంటే ఏప్రిల్ 23. నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో రీసెంట్గా భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ క్రీడల్లో, అంటే ఆ రాష్ట్రం తరపున క్రీడాకారులు ఎవరైనా జాతీయ క్రీడల్లో మెడల్స్ గనక సాధిస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించడం జరిగిందని. సో అది ఏ రాష్ట్రం, ఆ రాష్ట్రానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన క్రీడాకారులు ఎవరు అనేది మనం చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు జాతీయ క్రీడాంశాల్లో మెడల్స్ సాధిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు
ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరుగుతుందని ఏ రాష్ట్రం రీసెంట్గా అనౌన్స్ చేసిందనేది ఫస్ట్ అంశం. సో ఈ విధంగా అనౌన్స్ చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ అంశాన్ని మనం చెప్తాం. సో ఎందుకంటే మనకి క్రీడారంగం అంటే అందరూ క్రికెటే అనుకుంటున్నారని. సో క్రికెట్ కాదు, మనకి చాలా ముఖ్యమైన క్రీడా అంశాలు ఉన్నాయి. సో వాటిని ప్రోత్సహించే అంశంలో భాగంగా అస్సాం అనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని. సో సెకండ్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే జాతీయ క్రీడల్లో పతాకాలు సాధించిన క్రీడాకారులకి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందంటే అస్సాం అనే రాష్ట్రాన్ని మనం చెప్పచ్చు. సో అస్సాం రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఎవరైనా, ఏ విభాగానికి చెందిన క్రీడాకారులైనా నేషనల్ గేమ్స్లో అంటే జాతీయ క్రీడల్లో మెడల్ సాధించిన వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు ఒక గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించారు. ఇటువంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించి వచ్చే క్రీడాకారుల్లో ప్రధానంగా మన ముగ్గురు పేర్లు చెప్పచ్చు. హిమాదాస్ అనే పర్సన్ పేరు, శివతప అనే పర్సన్ పేరు, జోనాలి దత్తా అనే పర్సన్ పేర్లు. వీళ్ళ ముగ్గురు పేర్లు మనం ప్రధానంగా చెప్పచ్చు. వీళ్ళ ముగ్గురు అస్సాం రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు. హిమాదాస్ అంటే స్ప్రింటింగ్, శివతప అంటే బాక్సింగ్, జోనాలి దత్తా అంటే బ్యాడ్మింటన్. అంటే ప్రధానంగా అస్సాం రాష్ట్రం నుండి ఎక్కువగా జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ఎవరంటే వీళ్ళే. వీళ్ళే కాకుండా ఇంకా ఉన్నారండి. సో ఈ కేటగిరీకి సంబంధించి ఎవరైతే అస్సాం రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు ఉన్నారో ఆ క్రీడాకారులు జాతీయ క్రీడల్లో మెడల్స్ కనుక సాధిస్తే వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వబడుతుందని అస్సాం రాష్ట్రం ప్రకటించింది. ఈ సందర్భానుసారం దీని గురించి మనకు తెలియాలి. సో ప్రజెంట్ మనకి కేంద్ర క్రీడా శాఖ మంత్రి ఎవరంటే అనురాగ్ సింగ్ ఠాకూర్ అనే పేరు వస్తుంది. అనురాగ్ సింగ్ ఠాకూర్ అనే పర్సన్ని ప్రస్తుత కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా చెప్తారు. సో మనకి జాతీయ క్రీడారంగ దినోత్సవంగా ఆగస్ట్ 29వ తేదీ వస్తుందండి. సో ఆగస్ట్ 29 అనేది ఇండియన్ హాకీ లెజెండ్గా భావించే ధ్యాన్ చంద్ యొక్క జయంతి. సో మనకి జాతీయ క్రీడారంగ విశ్వవిద్యాలయం ఏ ప్రదేశంలో కలదంటే ఇంపాల్ అనే ప్రదేశంలో కలదు. ఇంపాల్ అనేది ఏ రాష్ట్రం యొక్క రాజధాని అంటే మణిపూర్. సో మణిపూర్ యొక్క రాజధాని ఇంపాల్ అనే ప్రదేశంలో 2017లో భారత రాష్ట్రపతి చేతుల మీద జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఇంపాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇక్కడ నేషనల్ గేమ్స్లో మెడల్ సాధించిన పర్సన్స్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తామని ఏ రాష్ట్రం ప్రకటించిందంటే మనం అస్సాం రాష్ట్రాన్ని చెప్పచ్చు. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం ఎవరంటే హిమాంత బిశ్వ శర్మ అనే పేరు వస్తుందండి. సో హిమాంత బిశ్వ శర్మ అనే పర్సన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ సీఎం. జగదీష్ ముఖి అనే పర్సన్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రజెంట్ గవర్నర్గా చెప్తారు. సో అస్సాం రాష్ట్రానికి సంబంధించి క్యాపిటల్ ఏమొస్తుందంటే దిస్పూర్ అనేది మనకి ప్రధానంగా వస్తుంది. సో ఈ పాయింట్స్ కూడా మనకు తెలియాలి. సో మనకి నేషనల్ గేమ్స్ అనేవి మనకి ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతుంది. సో నేషనల్ గేమ్స్ 2021ని నేషనల్ గేమ్స్ 2021ని ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారంటే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రంలో 2021
నేషనల్ గేమ్స్ నిర్వహించడానికి షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో ఈ నేషనల్ గేమ్స్తో పాటు మనకు అంతర్జాతీయంగా జరిగే ఆసియా క్రీడల యొక్క వెన్యూస్ అనేది కూడా మనం చూద్దాం. ఆసియా క్రీడలు అండ్ కామన్వెల్త్ గేమ్స్ కూడా చూద్దాం. ఆసియా క్రీడలు అనేవి హాంగ్జూ చైనాలో నిర్వహించనున్నారండి. 2022 ఆసియా క్రీడలను ఎక్కడ నిర్వహిస్తున్నారంటే హాంగ్జూ చైనా. అదే కామన్వెల్త్ క్రీడల్ని 2022లో ఏ దేశంలో నిర్వహిస్తున్నారంటే బెర్మింగ్హామ్. సో బెర్మింగ్హామ్ అంటే యూకే, ఇంగ్లాండ్గా చెప్తారు. యూకే, ఇంగ్లాండ్. ఇవి అంతర్జాతీయ క్రీడాంశాలుగా చెప్తారు. సో వీటిలో క్రికెట్ అనేది ఉండదు. సో క్రికెటే ముఖ్యమైన క్రీడాంశం అనుకుంటే కనుక చాలా రాంగ్ అది. సో మన దేశానికి సంబంధించి చాలా రకాలైన క్రీడాంశాలు ఉన్నాయి. బట్ క్రికెట్ అనేది డామినేట్ చేయడం వల్ల వాటి యొక్క ఉనికి అనేది కోల్పోవడం జరుగుతుందండి. సో అటువంటి క్రీడాంశాలని అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయంగా చెప్తారు. సో ఇది మనకి సెకండ్ కరెంట్ అఫైర్గా తీసుకుంటాం. సో అస్సాం స్టేట్కి సంబంధించి సీఎం అండ్ గవర్నర్ క్యాపిటల్ హిమాంత బిశ్వ శర్మ, జగదీష్ ముఖి, దిస్పూర్ అనేది మనం క్యాపిటల్గా చెప్తాం. సో అస్సాం అనేది మనకి ఈశాన్య రాష్ట్రంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్గా చెప్తారు. సో మన దేశంలో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏంటంటే మొత్తం 7 రాష్ట్రాలు వస్తాయి. 7 సిస్టర్స్ ఆఫ్ ఇండియా. సిక్కిం కాకుండా మిగతా ఉండే రాష్ట్రాలన్నీ కూడా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో హిమాదాస్, శివతప, జోనాలి దత్తా కాకుండా మిగిలిన స్పోర్ట్స్ పర్సన్స్ కూడా వీళ్ళల్లో ఎవరైనా జాతీయ క్రీడల్లో కనుక మెడల్ సాధిస్తే జాతీయ మరి అంతర్జాతీయ వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఏమనున్నట్టు అస్సాం అనే స్టేట్ రీసెంట్గా ప్రతిపాదించడం జరిగిందని. సో మనకి 2021లో అస్సాం రాష్ట్రంతో పాటు ఏ రాష్ట్రాలకి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి అంటే అస్సాము, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ పుదుచ్చేరి అంటే 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి 2021లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం జరిగిందని. సో ఈ సందర్భానుసారం ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే సో రీసెంట్గా ప్రపంచంలోని ఏ దేశం వాయు రక్షణ క్షిపణి వ్యవస్థను అభివృద్ధి చేసే క్రమంలో భాగంగా ప్రపంచంలోని ఏ దేశం S-500 వాయు క్షిపణి రక్షణ వ్యవస్థని ప్రవేశపెట్టడం జరిగిందనేది నెక్స్ట్ మనం చెప్పే కరెంట్ అఫైర్. సో S-500 అనే పేరు మీద వాయు క్షిపణి రక్షణ వ్యవస్థని పరీక్షించిన దేశం ఏది అంటే మనం రష్యా అనే దేశాన్ని చెప్తాం. సో రష్యా దేశం అనేది రీసెంట్గా జూలై 2021వ తేదీలో తన యొక్క వాయు క్షిపణి రక్షణ వ్యవస్థని అభివృద్ధి చేసుకునే క్రమంలో భాగంగా ఈ S-500 అనే పేరు మీద కలిగిన వాయు క్షిపణి రక్షణ వ్యవస్థని పరీక్షించిందని. సో ఇది మనకి వార్తల్లో నిలిచిందని. ప్రధానంగా రష్యా అనేది ప్రపంచంలోనే రక్షణ రంగంశాల్లో అతి పెద్ద దేశంగా చెప్తారు. అమెరికా కంటే పెద్ద దేశం అని రక్షణ రంగంశాలు. సో అటువంటి రష్యా మరొక అడుగు ముందుకేస్తూ తన శత్రు దేశాల నుంచి తన దేశాన్ని రక్షించుకునే క్రమంలో భాగంగా ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని. సో రష్యా దేశానికి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఏంటో చూద్దాం.
రష్యా దేశానికి సంబంధించి వచ్చే అంతరిక్ష పరిశోధనా కేంద్రం పేరు రాస్కోస్మస్ అనేది వస్తుంది. మనకి ఎలా అయితే ఇస్రో అనేది వస్తుందో రష్యాకి సంబంధించి రాస్కోస్మస్. ఈ రాస్కోస్మస్ అనే అంతరిక్ష పరిశోధనా కేంద్రాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు, హెడ్ క్వార్టర్ ఎక్కడ, ఈ రాస్కోస్మస్ అనే అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే దిమిత్రి రొగోజిన్ అనే పేరు వస్తుందని. సో దిమిత్రి రొగోజిన్ అనే పర్సన్ రాస్కోస్మస్ అనే అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సంబంధించి ప్రజెంట్ అడ్మినిస్ట్రేటర్. ఎలా మనం రష్యా గురించి ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్నాం కాబట్టి మరికొన్ని ముఖ్యమైన అంశాలు చెప్తాం. ఏంటంటే మన దేశం నుండి రష్యా దేశానికి రాయబారి ఎవరు, రష్యా దేశం నుండి మన దేశానికి రాయబారి ఎవరో చూద్దాం. రష్యా దేశం నుండి మన దేశానికి రాయబారి ఎవరంటే నికోలా కుడసేవ్ అనే పేరు వస్తుందని. సో నికోలా కుడసేవ్ అనే పర్సన్ రష్యా నుండి భారత్కి రాయబారి అయితే, భారత్ నుండి రష్యా దేశానికి రాయబారి బి వెంకటేష్ శర్మ అనే పేరు వస్తుందని. సో బి వెంకటేష్ శర్మ అనే పర్సన్ భారత్ నుండి రష్యాకి రాయబారి అయితే, నికోలా కుడసేవ్ అనే పర్సన్ రష్యా నుండి భారత్కి రాయబారి. సో ఈ రాయబారులు ఏం చేస్తారంటే ఇరు దేశాలకి సంబంధించి ఏదైనా సమస్యలు కనుక వస్తే పరిష్కరించే దిశగా వీళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని. సో రష్యా దేశానికి సంబంధించి వచ్చే క్యాపిటల్ మాస్కో, కరెన్సీ రూబెల్. రష్యా దేశానికి సంబంధించి ప్రెసిడెంట్ ఎవరంటే వ్లాదిమిర్ పుతిన్. సో వ్లాదిమిర్ పుతిన్ అనే పర్సన్ని రష్యా దేశానికి సంబంధించి ప్రెసిడెంట్గా చెప్తారు. ఈయన ఏ సంవత్సరం వరకు రష్యాకి ప్రెసిడెంట్గా వ్యవహరించనున్నాడంటే 2036. సో 2036 వరకు రష్యా ప్రెసిడెంట్గా మాకు వ్లాదిమిర్ పుతినే కావాలని ఆ దేశ ప్రజలు కోరుకోవడం జరిగిందని. సో 2036 సంవత్సరానికి వ్లాదిమిర్ పుతిన్కి 83 సంవత్సరాలు వస్తాయి. సో 83 సంవత్సరాలు వచ్చినా కూడా వ్లాదిమిర్ పుతిన్ కనుక బతికి ఉంటే ఆ పర్సనే జీవితకాల అధ్యక్షుడిగా నియమించబడే అవకాశం కూడా ఉందని. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద రక్షణ రంగ వ్యవస్థ కలిగిన దేశాల పరంగా తీసుకుంటే అమెరికా, రష్యా ఈ రెండు దేశాలు కూడా ఎప్పుడూ పోటీ పడుతూ ఉంటాయి. సో అటువంటి రష్యా రీసెంట్గా ఈ అంశంలో భాగంగా మనకి వార్తల్లో నిలిచింది. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో రష్యా నుండి మన దేశానికి రాయబారి ఎవరు, మన దేశం నుండి రష్యాకి ఎవరనే చూసుకోండి అక్కడ. సో రష్యా దేశం యొక్క అంతరిక్ష పరిశోధనా కేంద్రం యొక్క అడ్మినిస్ట్రేటర్ ఎవరనే చూసుకోండి అక్కడ. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో జూలై 20వ తేదీని ఏ పేరుతో పిలుస్తారంటే అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా చెప్తారని. సో జూలై 21 ప్రత్యేకత కనుక తీసుకుంటే అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా చెప్తారు, అంతర్జాతీయ చదరంగ దినోత్సవంగా చెప్తారు. సో 1924 జూలై 20వ తేదీన అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ అనేది ఏర్పాటు కావడం జరిగిందని. ఈ అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ అనేది ఎప్పుడైతే ఏర్పాటైందో ఆ డేట్నే అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా ప్రకటించడం జరిగిందని. ఈ అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందంటే ప్యారిస్, ఫ్రాన్స్ అనే చెప్పచ్చు. ఈ అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ యొక్క ప్రెజెంట్ సిఇఓ ఎవరంటే, సిఇఓ అంటే మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జియోఫ్రీ డి బాంగ్ అనే పేరు వస్తుందని.
సో జియోఫ్రీ డి బాంగ్ అనే పర్సన్ అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ సంబంధించి ప్రజెంట్ CEO. సో హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ప్యారిస్. ఏ డేట్న ఈ అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ని స్థాపించారో అదే డేట్ని అంతర్జాతీయ చెస్ దినోత్సవంగా చెప్తున్నారు. సో మన ఇండియాకి సంబంధించి చెస్ అనే అంశానికి సంబంధించి వచ్చే ప్రధానమైన క్రీడాకారుడు ఎవరంటే విశ్వనాథ్ ఆనంద్ అనే పేరు చెప్తారు. సో మన దేశం నుండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి విజేతగా విశ్వనాథ్ ఆనంద్ అనే పర్సన్ చెప్తారు. సో రీసెంట్గా విశ్వనాథ్ ఆనంద్ యొక్క ఆధ్వర్యంలో కేవలం చెస్ విభాగానికి చెందిన క్రీడాకారులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అన్ని విభాగాలకి చెందిన క్రీడాకారులు ఎవరైనా కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే వాళ్ళను గుర్తించి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులను పరిష్కరించే విధంగా ఒక క్యాంపెయిన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ క్యాంపెయిన్ అనేది విశ్వనాథ్ ఆనంద్ యొక్క ఆధ్వర్యంలో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ క్యాంపెయిన్ పేరేంటంటే చెక్ మేట్ అని వస్తుంది. సో చెక్ మేట్ అనే క్యాంపెయిన్ అనేది ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రీడాకారులకి కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు కనుక పడుతుంటే వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ఒక ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ని విశ్వనాథ్ ఆనంద్ చేతుల మీదుగా ప్రవేశపెట్టడం జరిగిందని. ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి అక్కడ. సో విశ్వనాథ్ ఆనంద్ భారతదేశం నుండి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు పొందిన మొట్టమొదటి విజేత అన్నాం. ఈయన ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే తమిళనాడు రాష్ట్రానికి చెందిన పర్సన్. మరి 2020 సంవత్సరంలో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ని ఎంతమందికి ఇచ్చారనేది కూడా మనకి ఇంపార్టెంట్. సో 2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు విజేతలు ఎంతమంది అంటే మొత్తం మనకు 5 వస్తారని. సో వాళ్ళ పేర్లు కనుక తీసుకుంటే రోహిత్ శర్మ, మరియప్పన్ తంగవేలు, మానికా బాత్రా, వినేష్ పోగట్ అండ్ రాణి రాంపాల్. సో 2020 రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు విజేతలుగా వీళ్ళ 5 పేర్లు మనం చెప్తారు. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ఎప్పుడు స్థాపించారంటే 1991లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుని ప్రవేశపెట్టినప్పుడు ప్రైజ్ మనీ 7.5 లక్షలు ఉండేది. తర్వాత 25 లక్షలకి పెంచారని. సో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు యొక్క ప్రైజ్ మనీని 25 లక్షలని ఎప్పుడు పెంచారంటే 2020, అంటే రీసెంట్గా పెంచారు. సో ఈ పాయింట్ అనేది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో మనకి ప్రస్తుత కేంద్ర క్రీడా శాఖ మంత్రిగా అనురాగ్ సింగ్ ఠాకూర్ అనే పేరు మనం చెప్తాం. సో చెక్మేట్ క్యాంపెయిన్ దేనికి సంబంధించి వస్తుంది అనేది కూడా ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మనకి అడిగే అవకాశాలు ఉంటాయని. సో మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే రీసెంట్గా మనకి ఒలింపిక్స్ అనేది వార్తల్లో నిలిచింది. అంటే ఒలింపిక్స్ అనేది అప్కమింగ్ వెన్యూస్లో భాగంగా మనకి వార్తల్లో నిలిచిందని. సో ఆల్రెడీ మనకి ఒలింపిక్స్ అనేవి టోక్యోలో స్టార్ట్ అయినాయి జూలై 23 నుంచి. సో ఒకసారి ఫస్ట్ మనం రీసెంట్గా ఏ వెన్యూస్ అయితే మనకు వార్తల్లో నిలిచినాయో వాటి గురించి ఒకసారి మనం చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఏంటంటే 2032 సమ్మర్ ఒలింపిక్స్ని 2032 సమ్మర్ ఒలింపిక్స్ని ఏ ప్రదేశంలో నిర్వహించబోతున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిందంటే బ్రిస్బేన్ అనే ప్రదేశంలో 2032 అంతర్జాతీయ
లేదా 2032 సమ్మర్ ఒలింపిక్స్ని ఏ దేశంలో నిర్వహించబోతున్నట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించిందంటే బ్రిస్బేన్ అనే ప్రదేశాన్ని మనం చెప్తాం. సో బ్రిస్బేన్ అంటే ఆస్ట్రేలియా దేశానికి చెందిన ప్రదేశం. సో ఆస్ట్రేలియాలో బ్రిస్బేన్తో కలిపి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఒలింపిక్స్ని నిర్వహించారు అంటే మొట్టమొదటిసారిగా 1956లో మెల్బోర్న్ అనే ప్రదేశంలో ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ 2000లో సిడ్నీ అనే ప్రదేశంలో రెండవసారి ఒలింపిక్స్ నిర్వహించారు. సో 2032 సంవత్సరంలో జరిగే ఒలింపిక్స్ పరంగా ఆస్ట్రేలియాలో మూడవసారి నిర్వహిస్తున్నారు. ఈ పాయింట్ మనకి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. సో 2032 సమ్మర్ ఒలింపిక్స్ని ఏ ప్రదేశంలో ఏ దేశంలో నిర్వహించున్నారంటే ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్. ఆల్రెడీ జరిగినాయి అంటే ప్రీవియస్లీ 2 times జరిగినాయి, ఇది మూడవసారి. అమెరికా తర్వాత ఎక్కువ సార్లు ఒలింపిక్స్కి ఆతిథ్యం ఇచ్చిన దేశంగా మనం ఈ ఆస్ట్రేలియా దేశాన్ని మనం చెప్తాం. సో ఇక్కడ మనకి 2021 32వ ఒలింపిక్స్ అనేవి మనకి టోక్యోలో నిర్వహిస్తున్నారు, ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో 2024 యాక్చువల్లీ 2020లో జరగాలి, కరోనా వల్ల 1 year పోస్ట్పోన్ అయింది. 2024 33వ ఒలింపిక్స్ని ప్యారిస్ ఫ్రాన్స్లో నిర్వహించనున్నారు. 2028 34వ ఒలింపిక్స్ని అమెరికా లాస్ ఏంజల్స్ అనే ప్రదేశంలో నిర్వహించనున్నారు. ఈ రెండింటి తర్వాత 2032 35వ ఒలింపిక్స్ని బ్రిస్బేన్ అనే ప్రదేశంలో నిర్వహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందని. సో ఈ పాయింట్స్ పరంగా చెప్తారు. అంటే 2032 అంటే ఎన్నో ఒలింపిక్స్ ఇవి? 35. కొన్నిసార్లు సంఖ్య పరంగా కూడా అడగచ్చు. 2016 31వ సమ్మర్ ఒలింపిక్స్ని బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో అనే ప్రదేశంలో నిర్వహించారు. రియో డి జనీరో ఇది ప్రీవియస్ వెన్యూ, ఇవి అప్కమింగ్ వెన్యూస్. ఒకసారి మనం టోక్యో ఒలింపిక్స్ గురించి కొంత ముఖ్యమైన సమాచారం కనుక తీసుకుంటే, ఈ టోక్యో ఒలింపిక్స్లో అంటే టోక్యో అంటే జపాన్. సో జపాన్లో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ ఎప్పుడు జరిగినాయి అంటే 1964లో టోక్యో అనే ప్రదేశంలో కండక్ట్ చేయడం జరిగిందని. మొట్టమొదటిసారిగా 1964లో టోక్యోలో కండక్ట్ చేశారు. సో ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఒలింపిక్ క్రీడాంశంగా దీన్ని మనం చెప్తాం 1964. సో రెండవసారి 2021 32వ ఒలింపిక్స్ నిర్వహించడానికి ముందుకు రావడం జరిగిందని. అయితే ఈ 2021 టోక్యో ఒలింపిక్స్ సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం మనం తీసుకుంటే, ఈ ఒలింపిక్స్లో పాల్గొనే దేశాలన్నీ ఎంతమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు, ఈ ఒలింపిక్స్కి ఎంత బడ్జెట్ కేటాయించారు, ఈ ఒలింపిక్స్లో ఉండే మొత్తం క్రీడాంశాలన్నీ, భారతదేశం నుంచి పాల్గొనే క్రీడాకారుల సంఖ్య ఎంత అనేది మనం తీసుకుంటే, ఈ 2021 టోక్యో ఒలింపిక్స్ సంబంధించి కొంత ముఖ్యమైన సమాచారం మనం ఇక్కడ చూద్దాం. ఎలా ఇక్కడ ఒలింపిక్స్ గురించి వచ్చింది కాబట్టి. సో ఈ 2021 32వ ఒలింపిక్స్ని టోక్యో జపాన్లో కండక్ట్ చేయడానికి మనకు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఈ ఒలింపిక్స్లో పాల్గొనే మొత్తం దేశాలు ఏంటంటే 205 దేశాలు. ఈ 205 దేశాల నుండి పాల్గొనే మొత్తం క్రీడాకారుల సంఖ్య 11,300. ఈ 11,300 క్రీడాకారుల్లో మన దేశం నుండి 120 మంది ఉన్నారు. ఈ 120 మంది క్రీడాకారుల్లో మేల్స్ 68, ఫిమేల్స్ 52.
11,300 మంది మొత్తం క్రీడాకారుల సంఖ్య కనుక తీసుకుంటే 205 దేశాల నుండి. భారత్కి చెందిన క్రీడాకారులు ఎంతమంది అంటే 120. దాంట్లో మేల్స్ ఎంత అంటే 68, ఫీమేల్స్ ఎంత అంటే 52. ఈ ఒలింపిక్స్కి ఎంత బడ్జెట్ కేటాయించారంటే 1.1 lakh crore rupees అని చెప్తారు. 1.1 lakh crore rupees. సో ఈ ఒలింపిక్స్లో ఉండే మొత్తం క్రీడాంశాలు ఏంటంటే 33. ఈ ఒలింపిక్స్లో ఉండే మొత్తం క్రీడాంశాలు ఏంటంటే 33 క్రీడాంశాలు. సో ఈ ఒలింపిక్స్లో ఇచ్చే మొత్తం మెడల్స్ ఏంటంటే 1000 మెడల్స్. మెడల్స్ అన్నా పతాకాలన్నా ఒకటేనండి. సో ఈ పాయింట్స్ అని మనం ఈ ఒలింపిక్స్ సంబంధించి ప్రధానమైన అంశాలుగా చెప్తారు. సో ఈ ఒలింపిక్స్లో భారతదేశం తరపున ప్రారంభ వేడుకలకి పతాకావిష్కరణ ఎవరు చేస్తారు, ముగింపు వేడుకలకి పతాకావిష్కరణ ఎవరు చేస్తారో చూద్దాం. ప్రారంభ వేడుకలకి భారతదేశం తరపున పతాక ఆవిష్కరణ చేసేది ఇద్దరు. ఎవరు? మేరీ కోమ్ అనే పర్సన్, అదేవిధంగా మన్ప్రీత్ సింగ్ అనే పర్సన్. సో మేరీ కోమ్ అదేవిధంగా మన్ప్రీత్ సింగ్ అనే పర్సన్స్ ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్స్ అయితే, క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్స్ బజరంగ్ పూనియా. బజరంగ్ పూనియా క్లోజింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్. ఓపెనింగ్ సెరమనీకి అయితే మేరీ కోమ్, మన్ప్రీత్ సింగ్. సో మేరీ కోమ్ అంటే బాక్సింగ్, మన్ప్రీత్ సింగ్ అంటే ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్, అండ్ బజరంగ్ పూనియా రెస్లింగ్ విభాగానికి చెందిన పర్సన్. సో వాళ్ళ పేర్లు కూడా గుర్తుండాలి. సో ఈ భారత్ ఏ ఇయర్ నుంచి ఒలింపిక్స్లో పాల్గొంటుందంటే 1900. అంటే 1900 ప్యారిస్ ఒలింపిక్స్. ఈ 1900 ప్యారిస్ ఒలింపిక్స్ని సెకండ్ ఒలింపిక్స్గా చెప్తారు. సో 1900 నుంచి 2016 వరకు ఇండియా సాధించిన మెడల్స్ ఏంటంటే 28. ఈ 28 మెడల్స్లో 9 గోల్డ్ మెడల్స్, 7 సిల్వర్ మెడల్స్, 12 బ్రాంజ్ మెడల్స్గా చెప్తారు. సో మొట్టమొదటిసారిగా ఒలింపిక్స్ జరిగింది 1896 గ్రీస్ యొక్క రాజధాని ఏథెన్స్ అనే ప్రదేశంలో నిర్వహించారు. ఒలింపిక్స్ నిర్వహించే సంస్థగా మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీగా చెప్తారు. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్ ఎవరంటే థామస్ బాచ్ అనే పేరు వస్తుందండి. ఈ థామస్ బాచ్ అనే పర్సన్ ఏ దేశానికి చెందినవాడంటే బెల్జియం. సో ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీని స్థాపించింది 1894. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని లుసా అనే ప్రదేశం వస్తుందండి. సో వీటి పరంగా కూడా మనం తీసుకుంటాం. సో ఇది అంటే అప్కమింగ్ వెన్యూలో భాగంగా మనం కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ కవర్ చేయడం జరిగిందండి. సో ఇవి కూడా గుర్తుపెట్టుకో. సో మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత సెపరేట్గా ఎక్స్క్లూజివ్లో ఒక వీడియో చేద్దామని కంపల్సరీ. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో భారతదేశం యొక్క నావికాదళ అభివృద్ధికి సంబంధించి అధునాతనమైన అంటే హైలీ టెక్నాలజీ కలిగిన సబ్మెరైన్స్ నిర్మిస్తానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా కొంత బడ్జెట్ కేటాయించడం జరిగిందని. ఆ సబ్మెరైన్స్ ఎన్ని, ఆ బడ్జెట్ ఎంతా చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్. భారత నావికాదళ అభివృద్ధికి సంబంధించి కొత్తగా నిర్మించనున్న అధునాతనమైన సబ్మెరైన్స్ ఏంటంటే మొత్తం 6 సబ్మెరైన్స్ నిర్మించనున్నారు. సో ఈ 6 సబ్మెరైన్స్ అనేవి నిర్మిస్తానికి ఎంత బడ్జెట్ కేటాయించారంటే మిషన్ 75 అంశంలో భాగంగా 50,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని. సో అధునాతనమైన లేటెస్ట్ టెక్నాలజీ అంటే డీజిల్ ఎలక్ట్రిక్తో నడిచే సబ్మెరైన్స్ని
తయారు చేయడానికి ఎంత బడ్జెట్ కేటాయించారంటే 50,000 కోట్ల రూపాయలు చెప్తారు. సో ఈ సబ్మెరైన్స్కి ఉపయోగం ఏంటంటే, మనం గాజీ అనే సినిమా చూసాం. సో గాజీ సినిమాలో మన శత్రు దేశాలు మనం ఏ విధంగా అయితే నాశనం చేశామో, ఫ్యూచర్లో కూడా మనకి యుద్ధ వాతావరణం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సో అటువంటి అంశాల నుండి మన దేశాన్ని మనం రక్షించుకోవాలంటే కంపల్సరీ రక్షణ రంగ వ్యవస్థని పటిష్ట స్థాయిలో ఉంచాలి. సో దానికి సంబంధించి ఇది వస్తుందండి. సో మనకి ఇండియన్ నేవీ ప్రెజెంట్ చీఫ్ ఎవరంటే కరంబీర్ సింగ్ అనే పేరు మనం చెప్తాం. కరంబీర్ సింగ్ ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ అన్న, ఇండియన్ నేవీకి సంబంధించి 24th చీఫ్ అన్న ఈయనే వస్తాడు. సో మనకి ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే రాజ్నాథ్ సింగ్. సో రాజ్నాథ్ సింగ్ అనే పర్సన్ని ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా అజయ్ కుమార్ అనే పర్సన్ని మనం చెప్తాం. సో మన దేశానికి సంబంధించి వచ్చే రక్షణ రంగ వ్యవస్థల్లో ప్రధానంగా బార్క్ అనే ఆర్గనైజేషన్, డిఆర్డిఓ అనే ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే ఆర్గనైజేషన్ ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. సో బార్క్ అంటే బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. ఈ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని ఎప్పుడు స్థాపించారు, ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఈ సంస్థ యొక్క ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే పునీత్ గోయంకా అనే పేరు వస్తుందని. పునీత్ గోయంకా అనే పర్సన్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ యొక్క ప్రజెంట్ చైర్మన్. సో డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఆర్డిఓని స్థాపించిన ఇయర్ హెడ్ క్వార్టర్. అండ్ డిఆర్డిఓ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే జి సతీష్ రెడ్డి. సో జి సతీష్ రెడ్డి అనే పర్సన్ డిఆర్డిఓ చైర్మన్గా చెప్తాం. సో హెచ్ఏఎల్ అంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. మనకి యుద్ధ ట్యాంకులని, హెలికాప్టర్స్ని తయారు చేసేది వీడే. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ యొక్క ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే ఆర్ మాధవన్ అనే పేరు మనం చెప్తాం. ఇస్రో కూడా వస్తుంది. ఇస్రోని స్థాపించింది 1969లో స్థాపించారు. హెడ్ క్వార్టర్ బెంగళూరు. కే శివన్ ఇస్రో అనే సంస్థకి సంబంధించి చైర్మన్గా వస్తాడు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇంటర్లింకింగ్గా తీసుకుంటాం. 6 అధునూతన అంటే అటు ఎలక్ట్రిక్, డీజిల్తో నడిచే హైలీ టెక్నాలజీ సబ్మెరైన్స్ నిర్మిస్తానికి ఇండియా ఎంత బడ్జెట్ కేటాయించింది అనేది మనకి ప్రధానంగా తెలియాలి. సో మన దేశవ్యాప్తంగా సముద్ర తీర అభివృద్ధికి సంబంధించి, అంటే సముద్ర తీరాన్ని బేస్ చేసుకుని ఉండే ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ప్రవేశపెట్టిన పథకం ఏదంటే సాగర్మాల ప్రాజెక్ట్ అంటారు. సో సాగర్మాల ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా సముద్ర తీర ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి వచ్చే ప్రాజెక్టుగా చెప్తాం. ఈ సాగర్మాల ప్రాజెక్టుని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2015 జూలై 15వ తేదీని ప్రవేశపెట్టారు. ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం సముద్ర తీరాన్ని బేస్ చేసుకుని ఉండే ఓడరేవుల అభివృద్ధికి సంబంధించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. సో ప్రజెంట్ మన దేశంలో మేజర్ సీ పోర్ట్స్ ఎన్ని, మైనర్ సీ పోర్ట్స్ ఎన్నో మనకు తెలియాలి. సో మేజర్ సీ పోర్ట్స్ అంటే మనకి ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులకు సంబంధించి వచ్చే అంశాల్లో భాగంగా ఏ సీ పోర్ట్స్, మేజర్ సీ పోర్ట్స్, ఏ సీ పోర్ట్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయో వాటిని మేజర్ సీ పోర్ట్స్గా, దాని తర్వాత వచ్చి మైనర్ సీ పోర్ట్స్గా చెప్తాం. ప్రజెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉండే మేజర్ సీ పోర్ట్స్ ఎన్నంటే 13, మైనర్ సీ పోర్ట్స్ ఎన్నంటే 200 చెప్తారు. మేజర్ సీ పోర్ట్స్ 13, మైనర్ సీ పోర్ట్స్ 200. మేజర్ సీ పోర్ట్స్ యొక్క 13 పేర్లలో మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం సీ పోర్ట్ అనేది వస్తుందండి. సో ఆ విధంగా మనకి దేశవ్యాప్తంగా మేజర్ సీ పోర్ట్స్ ఏంటంటే 13 వస్తాయి. మైనర్ సీ పోర్ట్స్ ఏంటంటే 200. కాకినాడ విశాఖపట్నం, కాకినాడ సీ పోర్ట్ కానీ, మనకి కృష్ణాపట్నం సీ పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మైనర్లో వస్తాయండి. సో ఈ పాయింట్ కూడా
మనకి మెయిన్గా తెలియాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇది జూలై 21వ తేదీకి సంబంధించి వచ్చే కరెంట్ అఫైర్స్లో అతి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్గా వీటిని మనం తీసుకుందాం. సో రిమైనింగ్ జూలై 22వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం.